హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో ఒక పెద్ద గాంజా క్యాచ్ పట్టుకోవడం జరిగింది. సో ఇది హెచ్డియు అంటే హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అండ్ కాచిగూడ పోలీస్ సంయుక్తంగా ఇది పట్టుకోవడం జరిగింది. టోటల్ 7 మెంబర్స్ని ఇందులో పట్టుకోవడం జరిగింది విత్ 114 kgs ఆఫ్ గాంజా. ఇది ముందు పెట్టినది. సో ఇది వీళ్ళంతా కాచిగూడ పార్సల్ సర్వీస్ దగ్గర అంటే రైల్వే స్టేషన్ దిగి అక్కడి నుంచి మెటీరియల్ తీసుకుని మన సిటీలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా మాకు ఇన్ఫర్మేషన్ పైన కాచిగూడ పోలీస్ తోటి రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది విత్ ది ఎంటైర్ క్వాంటిటీ. టోటల్ ఇందులో 7 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఈ 7 మెంబర్స్ని ఇందులో మెయిన్ పర్సన్ అంటే ఇది తీసుకురావడం ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అది అంటే ఈ బాలాజీ గోవింద్ అనే ఒక పర్సన్ ఉన్నారు. ఇతను ఈజ్ ఏ రెగ్యులర్ పెడ్లర్. ఇతని పైన గతంలో కూడా కేసెస్ ఉన్నాయి. వేటపాలెం పిఎస్ ఒంగోలు డిస్ట్రిక్ట్లో 22 kgs గాంజా సప్లై చేస్తూ ప్రీవియస్గా కేసు చేయడం జరిగింది. సో అతనే ఇప్పుడు కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో ఎట్ ప్రెసెంట్ మేము పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆల్ ఆర్ ఫ్రమ్ ఏపీ, అనకాపల్లి డిస్ట్రిక్ట్, వైజాగ్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళే వీళ్ళంతా కూడా. సో ఈ బాలాజీ గోవింద్ ఇందులో పర్సన్ ఏంటంటే ఇతను చిత్రకొండ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో చిత్రకొండ ఏరియా అని చెప్పడం ఉంది మన మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ దాంట్లో. సో చిత్రకొండ ఏరియాలో అక్కడ గాంజా పండిస్తారు. గాంజా పండించే ప్లేసెస్కి విలేజెస్ పల్లిమేల, కలిమేల అండ్ ఆల్సో బాణంటూలి, రాళ్ళగడ్డ అంటూ ఇటువంటి విలేజెస్ అక్కడ ఉన్నాయి. ఆ విలేజెస్లో గాంజా పండించే రైతులు ఉన్నారు. ఆ గాంజా పండించే రైతుల దగ్గరికి వెళ్ళి ఈ గాంజా ప్యాకెట్స్ అవి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి తిను లంబసింగి దాకా తీసుకొస్తే లంబసింగి నుంచి ఇతనికి అడిగిరాల ప్రకాష్ అని అలాగే మలసాల మోహన్ రావు వీళ్ళు సహాయంతో నర్సీపట్నం ఇంకా డౌన్ ఏరియాస్కి తీసుకురావడం జరుగుతుంది. సో వీళ్ళ ముగ్గురు కూడా అంటే ఈవెన్ ప్రకాష్ అండ్ ఆల్సో దిస్ మోహన్ రావు వీళ్ళు కూడా ప్రీవియస్ కేసెస్ ఉన్నవాళ్ళే అందరూ. ఈవెన్ మోహన్ రావు కూడా మన దగ్గర శంషాబాద్ పిఎస్లో కూడా కౌంటర్ఫీట్ కరెన్సీ ఉంది అండ్ ఆల్సో దాని 2021-16 నుంచి దానిపైన కేసెస్ ఉన్నాయి. చూడవరం పిఎస్లో ఉన్నాయి, అలాగే దేవరపల్లి పిఎస్ అని చెప్పి అక్కడ అనకాపల్లి డిస్టిక్లో, అలాగే రామచంద్రపురం పిఎస్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో. సో ఇట్లాగా డిఫరెంట్ పిఎస్లో ఓవర్ ది స్పాన్ ఆఫ్ 5 yearsగా 8 yearsగా కూడా ఇతని పైన కేసెస్ ఉన్నాయి. సో వీళ్ళు టౌన్ ఏరియాకి తీసుకురావడానికి, ప్లెయిన్ ఏరియాస్ తీసుకురావడానికి సహకరిస్తారు. అక్కడ ఈ దుర్గా హరిప్రసాద్ అని చెప్పి రాజన్న దుర్గా హరిప్రసాద్ అలియాస్ ప్రసాద్ అని ఇతను కూడా అనకాపల్లి డిస్ట్రిక్ట్ పర్సనే. సో ఇతను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఫర్దర్ మన హైదరాబాద్ ట్రాన్స్పోర్టేషన్కి అన్నట్టు ఇక్కడ వాళ్ళకంటూ ఇచ్చేయడం జరుగుతుంది. సో అట్లనే ఇక్కడ దగ్గర హరిప్రసాద్ తీసుకుంటే ఇతను కూడా ప్రీవియస్ అఫెన్స్ ఉన్నాయి. వేటపాలెం పిఎస్ ఒంగోలు దాంట్లో 22 kgs గాంజాలో ఈ బాలాజీ గోవింద్తో పాటు తిను కూడా ఉన్నాడు, దుర్గా హరిప్రసాద్ అన్న పర్సన్. సో తిన దగ్గర నుంచి ఫైనల్గా ఈ కోడి రమణ, లాలం గంగాధర్, ఏతుల గంగాధర్ వీళ్ళు ఈ ముగ్గురు కూడా ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్లో ఉండే ఇక్కడ పెడ్లర్స్కి సప్లై చేయడానికి చూస్తుంటారు. సో ఈ రకంగా ఈ టోటల్ 7 మెంబర్స్ని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ కన్ఫ్యూషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నాము. అలాగే వేరే మేము మా పోలీస్ వెబ్సైట్స్ ద్వారా కూడా సేకరిస్తే వీళ్ళపైన ఇతర కేసెస్ కూడా ఉన్నాయని తెలిసింది. సో ఇట్లాగా వీళ్ళు రెగ్యులర్గా దీంట్లో రిటర్న్స్ అవుతూ ఉంటున్నారు. సో అండ్ ఇంకా చూస్తే ఇది వీళ్ళు ఎట్లా అంటే ఈ ఫస్ట్ ఎక్కడైతే మనం పండిస్తామో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఆ ఏరియాస్లో ఇది ఒక ఆల్మోస్ట్ 1,500 పర్ ప్యాకెట్ ఆర్ పర్ కేజీ అన్నట్టు ఉంటుంది. అది ఈ నర్సీపట్నం అక్కడికి వచ్చేసేటప్పటికి 5,000 అంటే ఈ దుర్గా హరిప్రసాద్ దగ్గరికి వచ్చేటప్పటికి అరౌండ్ 5,000 అలా ఉంటుంది. తర్వాత ఈ కోడి రమణ తీసుకునేటప్పుడు ఫైనల్గా ఇక్కడ డెలివరీకి వచ్చేటప్పటికి 15,000 అట్లా అవుతుంది పర్ కేజీ, 10,000 మినిమం అయినా ఉంటుంది.
సో ఇట్లాగా ఓవర్ ది టైం ట్రాన్స్పోర్టేషన్లో దాంట్లో వీళ్ళు ఈ రకంగా తీసుకుంటూ వేరియస్ డిఫరెంట్ రేట్స్ ఇచ్చేస్తూ ఇక్కడ ఫైనల్ పెడ్లర్కి వచ్చి ఇక్కడ మనకి సిటీలో స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ మధ్య చూస్తే గాంజా పైన అయితే స్పెసిఫిక్గా ఆపరేషన్ జరుగుతుంది, డ్రగ్స్ పైన ఈవెన్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా పట్టుకుంటున్నాయి. ఎవరెవరైతే ఈ గాంజా సప్లై చేస్తున్నారో వాళ్ళని కూడా, సో ఎవరు 80% సప్లై చేస్తున్నా కూడా వాళ్ళని వదలడం జరగదు, ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈ గాంజా సప్లై పైన ఎవరైనా వాళ్ళ దగ్గర సప్లై చేస్తున్నట్టుగా తెలిసినా, ఎవరైనా కన్జ్యూమ్ చేసి న్యూసెన్స్ చేస్తున్నా, ఈవెన్ కన్జ్యూమర్స్ దొరికినా కూడా కన్జ్యూమర్స్ నుంచి వాళ్ళకి ఎవరు ఇచ్చారన్నది కూడా కనుక్కుంటున్నాము. ఆ రకంగా కూడా వీఆర్ మూవింగ్ అవుట్. సో అట్లా కూడా చూస్తున్నాము. ఇలాగా ఎవరైనా పెద్ద పెడ్లర్ దొరికితే వాళ్ళని కూడా పట్టుకుని వాళ్ళ నుంచి కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు, ఇక్కడ లోకల్ ఎవరు ఇచ్చేస్తున్నారు అన్నది ఆ నెట్వర్క్ని కూడా మేమంతా తీయడానికి చూస్తున్నాము. సో బోత్ వేస్లో వర్కౌట్ చేస్తున్నాము. గాంజా పైన సీరియస్గా సిటీ పోలీస్ వర్క్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ వినేజ్ త్వరలో తగ్గుతుందని చెప్పి చెప్తున్నాను. సో టోటల్ వర్త్ అరౌండ్ ఇదంతా తీసుకుంటే అరౌండ్ 50 lakhs అన్నట్టు వస్తుంది. ఇదంతా టోటల్ ఇది 114 kgs అంటే అరౌండ్ 57 ఒక్కొక్క ప్యాకెట్ అరౌండ్ 2 kgs ఉంటుంది. ఇది వీళ్ళు సీల్ చేసుకున్న దాన్ని. సో అరౌండ్ 56-57 ప్యాకెట్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం ఇది 114 kgsగా ఇది. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్, క్యాష్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇట్లాగే ఈ చైన్ అంతా కూడా ఇచ్చేయడం జరిగింది. అండ్ ఇంకా ఫర్దర్ తెలుసుకుంటే వీళ్ళలో ఉండే ఈ ప్రకాష్